ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆ దేవాది దేనికి వందనాలు చెల్లించుకుంటూ మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మరి మనసారా కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులు అనేక ఆశీర్వాదాలు నింపాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభు, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారు వారిని దీవించి ఆశించి పోషించి సంరక్షించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే మన యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు వీక్ చేస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మరి మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు మారండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అండి. మరి ప్రతి సమస్యకి, ప్రతి శోధనకి, ప్రతి వేదనకి దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. ఆయన సహాయకుడిగా మనకి నిలబడతాడండి. ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే హెబ్రీ 13వ అధ్యాయము 6వ వచనంలో, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమీ చేయగలరు అని మంచి ధైర్యం కదండి, ధైర్యంతో ఉండమంటుంది ఈరోజు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిచ్చింది, ప్రభువు నాకు సహాయకుడు. ఈరోజు నీకు ఎవ్వరు సహాయం చేస్తారని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావా? అయితే దేవుడిని కార్యం జరిగించబోతున్నాండి. దేవుడే నీకు సహాయకర్తగా ఉంటాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నచ్చు, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, సహాయకర్తగా లేరు. ఈరోజు నేను ఏ పని చేసినా నా కుటుంబం సపోర్ట్ లేదు, నా పిల్లల సపోర్ట్ లేదు, నాకు నా భార్య సపోర్ట్ లేదు, నా భర్త సపోర్ట్ లేదు, లేకపోతే నా బంధువులు సపోర్ట్ లేదు, స్నేహితులు సపోర్ట్ లేదు అని అనుకుంటున్నారా? కానీ ఎవరి సపోర్ట్ లేకపోయినా, ఎవరి సహాయం లేకపోయినా దేవుడు ఏమంటారు, ప్రభువు నాకు సహాయకుడు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు ఏం చేసిండండి, నమ్మిరు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నారా? అన్నవాడు శిష్యులు నమ్మిరండి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు నమ్మిర్రు కదండి. ఏమని, దేవుడు నాకు సహాయకర్తగా ఉన్నాడు, దేవుడే నాకు సహాయము చేయువాడు, దేవుడే సమస్తాన్ని చూస్తున్నవాడు అని చెప్పేసి నమ్ముతున్నారు, విశ్వసించారండి. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావు కదా, విశ్వసిస్తున్నావు కదా, నీ పని విషయంలో కదా, ఏ విషయంలో కావచ్చు. ఈరోజు చాలా మంది ఆత్మీయంగా ఎదగడానికి కానీ రక్షణ పొందలేక, మరి వాళ్ళ స్థితిలో మారలేక, గతి మారలేక, వాళ్ళ పరిస్థితులు మారట్లేవని ఈరోజు మేము దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం, దేవుని ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, వాక్యము చదవలేకపోతున్నాం, నా కుటుంబం అంతా దేవుని భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం, లేకపోతే నా బిజినెస్ మంచి లేదు, ఇట్లా అనేక సమస్యలతో బాధపడుతున్నాం, అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నావేమో. కానీ దేవుడు ఏమంటే, నేను సహాయకుడను, నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలరు కదండి. వాళ్ళు ఎలా అయితే ప్రతి ఒక్కరూ మరి దేవునికి లోబడ్డారండి ఆ రోజుల్లో కదండి. వాళ్ళు అనుకున్నారు, మాకు ఎవరు ఏది చేయలేరు, నా సమస్య నుంచి అన్నిటి నుంచి దేవుడే విడిపిస్తాడు, కాబట్టి ఈ లోక మనుషులు నన్ను ఏం చేయలేరు, ఈ లోకంలో ఉన్న దుష్టశక్తులు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి నమ్మిర్రు, విశ్వసించారు. కాబట్టి ఆ రోజుల్లో అనేక ప్రవక్తలు, శిష్యులు కదండి, అందరూ నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించారండి. వారి పట్ల దేవుడు అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కదండి. వారు పరిచర్య విషయంలో తోడుగా ఉన్నారు, ఎవరికైనా సువార్త చెప్పే విషయంలో తోడుగా ఉన్నారు. వారు ఎవరి విషయంలో అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యాలు చేసిండు. ఎవరైతే సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యానుసారంగా వాళ్ళు జీవించిరండి, దేవుడు వాళ్ళ పట్ల అనేక మేలులు జరిగించిండు, తోడుగా ఉండి అండగా ఉండి వాళ్ళ బిజినెస్ లో కావచ్చు, వాళ్ళ పరిచర్యలో కావచ్చు, వాళ్ళ కుటుంబం విషయంలో కావచ్చు, వాళ్ళు ఏ పని చేసినా, దేని విషయంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు భయపడలేదండి. హల్లెలూయా. ఎందుకు భయపడలేదంటే, దేవుడే నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయకర్త అని చెప్పేసి ఏం చేసిండండి, వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. అప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతాలు జరిగించండి. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ వాక్యం వింటున్నారా? అయితే దేవుడు మీ పట్ల అద్భుతం జరిగించబోతున్నారు. మీరు భయపడుతున్నారేమో అండి, దిగులు చెందుతున్నారేమో, ఆవేదన పడుతున్నారేమో, ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అనేక కార్యాలు జరిగించే దేవుడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ఈరోజు నువ్వు చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావు, నా పట్ల కార్యాలు జరగట్లేదు, నా పట్ల అద్భుతం జరగట్లేదు, నా పట్ల ఆశ్చర్యం జరిగించట్లేదు దేవుడు అని చెప్పేసి బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిజినెస్లో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ కుటుంబం విషయంలో కావచ్చు, ఆత్మీయంగా ఎదగడానికి కావచ్చు, రక్షణ లేదని బాధపడుతున్నావు, నీ కుటుంబంలో ఈరోజు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను బాధపడుతున్నావా? ఏ విషయంలో కృంగిపోతున్నారండి? ఈరోజు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ, భయపడకండి, ఈరోజు నేను ఆత్మీయంగా ఎదిగింప చేయబోతున్నాను కదండి. ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపంగా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్క సిద్ధపాటై ఉండాలి కదండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో, దేవుడే అండగా ఉండి ప్రతి విషయంలో దేవుడు మీ జీవితాన్ని కట్టబోతుంది, మీ సమస్యలు అన్నిటి నుంచి విడిపించబోతుంది. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ పట్ల
దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఆయన సహాయకుల్లాగా ఉన్నాడంట. మరి దేవుడు మీద నువ్వు ఆధారపడి కలిగి ఉంటే, భయపడకుండా ఉంటే ఎవరు ఏమీ చేయలేరండి. ఏది మీకు నష్టం కలిగించదు. ఏది నీకు నష్టం కలిగించాలన్నా, నీకు ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యనికి ఎలా పరిష్కారం చేయాలో దేవుడు తెలియచేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరుని, నీ ప్రార్థనని, నీ మొరని ఆలకించే దేవుడు అండి. హల్లెలూయా. నీకు జవాబిచ్చే దేవుడు, నీ సమస్య నుంచి విడిపించే దేవుడు అండి. ఈరోజు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు, ఏదైతే కావాలనుకుంటున్నావు, అవన్నీ దేవుడు నెరవేర్చబోతుండు. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో దేని విషయం చింతిస్తున్నారు, దేని విషయం బాధపడి, ప్రతి ఒక్కటి దేవునికి అప్పగించి ప్రార్థించుకోండి. దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగించబోతుండు. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించంగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్యం మీరు జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, ఆశీర్వించండి, దీవించండి, పోషించి సంరక్షించండి. ఏసయ్యా ప్రతి ఆటంకాలు తొలగించండి, అద్భుతం జరిగించండి. ఏసయ్యా దేవా నువ్వే కార్యాలు జరిగించే దేవుడు. ఏసయ్యా అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీకే వందనాలు. యేసుప్రభా సహాయకర్త, వేసి అద్భుతాలు చేయువాడు, వేసి ఆశ్చర్యం జరిగించండి. దేవా నువ్వే సహాయము దయచేయండి. యేసుప్రభా ప్రార్థన మీరు ఆలకించే దేవుడు. యేసుప్రభా ఈరోజు ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణంతో ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అవుతున్న వారందరూ మీకు జ్ఞాపకం చేసుకొని మంచి మార్క్స్తో పాస్ అవుట్ సహాయం చేయండి. నేను ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయినా, జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న మంచి జాబ్స్ వరకు దయచండి. స్కూల్స్కి ఒక దేవ వెళ్ళేవారు, వాళ్ళ ఫీజులు కట్టలేక ఎంతమంది బాధపడుతున్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చేసి విడిపించండి. వేసి రెంట్స్ కట్టుకోలేక నేను తాగుడికి, వ్యసనాలకి, లోక పాపానికి బానిసైన వారిని విడిపించండి. యేసుప్రభా మరి ఎంతమంది దేవా గర్భఫలం లేకపోతే గర్భఫలాన్ని దయచండి. యేసుప్రభా కోర్టు కేసు నుంచి, భార్య భర్త సమస్యలు అన్నిటి నుంచి విడిపించండి. ఏసియా బిజినెస్ లో మంచి లాభాలు దయచండి. చిన్న బిజినెస్ మొదలుకొని పెద్ద బిజినెస్ వరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి లాభాలను ఇవ్వండి. ఏసియా ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన తొలగించండి. ఏసియా ప్రతి వేదన తొలగించండి. ఏసే ప్రభా దేవా ప్లీజ్ మీదే కార్యాలు జరిగించండి. ఏసియా నువ్వే అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యం జరిగించే దేవుడు. ఏసియా ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించండి. ఏసే ప్రభా ఈ రోజు ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించండి. ఏసియా వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చిన ఆత్మీయంగా నీకు దేవా దగ్గర ఒకటి సహాయం చేయండి. రక్షణ భాగ్యం దయచేయండి. కుటుంబ ప్రార్థన చేసుకొని వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఏసే ప్రభా నువ్వే సహాయం చేసి మంత్రశక్తులతో పీడింపబడుతున్న విడుదల కలిగి చేయండి. అనేక కట్లతో కట్టబడ వారు విప్పబడును గాక. యేసుప్రభు వాళ్ళ కట్ల నుంచి విడిపించండి. అప్పు నుంచి, శోధన నుంచి, వేదన నుంచి, సమస్య నుంచి, దుఃఖం నుంచి, ఆవేదన నుంచి, అన్నిటి నుంచి విడిపించండి. నానా రకాల రోగాలతో బాధపడుతున్న స్వస్థత విడుదల దయచిన, ఐసీలో ఉన్న స్వస్థత దయచిన. దేవానైనా HIV నైనా, థైరాయిడ్ నైనా, క్యాన్సర్, ఇంకా రకరకాల రోగాలతో, ఎన్నో చెప్పలేని రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత విడుదల కలిగి చేసి అద్భుతం, ఆచరణ, మేలు జరిగించి ప్రతి కుటుంబాన్ని ముట్టి తాకి స్వస్థత విడుదల కలిగి చేసి దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.